ఫోన్ చేస్తాను చెప్తా మీ అబ్బా ఎక్కడ్రా నేను ఇంక ఇంట్లో విచారించలే కదా తమ్మి నిన్న మొన్న ఇల్లు చదువుడు అబోటి కూడా చూసిరా అయింది నేను వాళ్ళని విచారించలేదు నీకు ఏ సంగతి అని ఇప్పుడు కొద్దిగా తెలుసుకొని చెప్తే తమ్మి ఇప్పుడు చెప్తా ఆ ఫోటోలు చూసినా తమ్మి నేను చూసినా ఇప్పుడు బుజ్జికి చూపిస్తా ఫోటోలు కూడా సరే తమ్మి ఇప్పుడు చెప్తుంది బుజ్జిని విచారించి చెప్తుంది ఏ సంగతి అని సరే ఏ చేస్తానవే బుజ్జి లేచిందా లేచింది స్నానం చేసుకున్నది ఆమె ఇంత రవ్వ వండుతా కూర్చొని మాట్లాడతాను ఏంటిది నల్లత్తా మంచిగా అత్తంది 2 రోజులకు ఒక రోజు వస్తుంది అట్ట ఇక్కడ అంతేనా నీళ్ళు సరిపోతే హౌస్ పెద్ద ఉన్నట్టున్నాయి పెద్దగానే ఉన్నది అవును ఇల్లు ఇట్లా మంచిగా ఉందా రాత్రి నిద్ర పెట్టిందా మంచిగా మంచిగా ఉన్నది మంచిగా నిద్ర పట్టింది నాకు ఇప్పుడు నిమ్మలమైనట్టేనా మరిగా అగా ఏంది గివే గిట్లే మాట్లాడతావు నువ్వు అని నిమ్మలమైంది అంటానవేంది నీకు రాబుద్ది కాలే కదా నా భార్య ఇంటికి వచ్చినవేదో నీకు ఇక్కడికి అతడు ఇష్టం లేదు నీకు మీ వాళ్ళని చూడదు ఉండబుద్ధి కాదు నీకు ఉండబుద్ధి కాకుండా పోయి నువ్వు వాళ్ళతోనే ఉండు మీ అన్నతో మీ అవ్వతో ఉండు ఇట్లా కారెడ్డాలు మాట్లాడకు నాతో అన్ని అన్ని కారెడ్డాలు మాట్లాడుతావు నన్ను వల్లే గిట్లా అంటుంది గట్లా అంటుంది అని నా విషయం పడతావు ఇక నేను ఏమన్నాను కదా ఇంతగానో అదైతే సప్పుడు మరి నిద్ర పట్టిందా ఇల్లు మంచుకున్నదా అని నువ్వు ఇల్లు చూడమందుకే మనం ఇంట్లోకి వచ్చినావు ఏమన్నా గట్లని కాదు కొత్త జాగా కదా కొత్త ఇల్లు కదా నిద్ర పట్టిందా మంచిగా అడుగుతాను అన్ని కరెంట్లే మాట్లాడే ఇప్పుడు మంచిగా మాట్లాడతావు నాతోని సరే గాని ఆ ముచ్చట ఇచ్చిపెట్టు కానీ ఇతను ముచ్చట చెప్పాలి ఏంటిది మొన్న వాడు రమేష్ గారు కలిసినప్పుడు ఒక ముచ్చట చెప్పిండు వైష్ణవి పెళ్లి గురించి మళ్ళీ మందులు ఇచ్చిండు వాడే అన్న పెళ్లి చేయరాదన్న అంటే ఉన్నాడా పిల్లగాడంటే ఉన్నాడే మా చిన్నబాపల్లో బిడ్డ కొడుకున్నాడు మరి చేస్తారా అన్న అంటే సరేరా మరి బుజ్జిని విచారించి చెప్తారా అన్న ఫోటోలు కూడా పంపించిండు ఏం పని చేస్తాడు పిల్లగాడు మరి పిల్లగాంది చదువు అయిపోయిందట ఏదో నౌకరి కోసం ట్రై చేస్తాడట వస్తుందట దాదాపు ఇక భూమిజా కూడా మంచిగా ఉన్నదట అయినా మనం ఇల్లు కట్టుకుంటామని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మళ్ళీ ఇప్పుడు పెళ్లి ఇల్లు అంటే వెళ్తుందా అనయ్య ఏమో కడితే కడతాం కావచ్చు ముందుగా బుజ్జి పెళ్లి చేద్దాంతి ఇల్లు చేస్తే బాధ్యత పడుతుంది కదనే ఇల్లు మనం ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇది వరకు సంబంధం అతనే చేయకపోతే ఈ పాటికల్లా ఆమె సంసారం ఆమె చేసుకుని మంచిగా బతుకు ఏం చేయాలి సరది ఎట్లయినా మంచిగా పెళ్లి చేస్తే ఏడున్న ఇద్దరం అయితే రాదు సార్ బుజ్జిని బిలు మరి ఆ దొరసాన్ని విచారిద్దాం ఈ సంగతి అనేది వైష్ణవి ఎరా బిడ్డ బాబు వెళ్తాడు నిమ్మలాగా అడుగు ఏం చెప్తాను బిడ్డ ఇంట్లో జుట్టేసుకుంటాను ఎడిపోతాను ఎట్లేదు గట్టిగా జుట్టేసుకుంటాను సరే బిడ్డ ఒకటి పెళ్లి సంబంధం వచ్చింది వాళ్ళు ఫోటోలు పంపించిండ్రు నీ ఫోటో కూడా వాళ్ళకి పంపించిన ఒకసారి నువ్వు అబ్బాయిని చూస్తే నీకు నచ్చితే వాళ్ళని రమ్మంట బిడ్డ ఏంది బిడ్డ నచ్చలేదా నువ్వే ఎప్పుడు ఆడాయన ఎట్లున్నాడు ఏంది బిడ్డ గట్లా అంటున్నావు ఆయనకు నాకేమన్నా కలుతుందా ఎందుకు డాడీ నువ్వు గట్లా అంటున్నావు కొంచెం పిల్లవాడు పెద్ద ఏజ్లోకి కనపడుతుంది కదా నీకు 26 సంవత్సరాలు ఉంటాయి ఆయనకు ఇప్పుడు ఆగస్టు వస్తే నీకు 24 పడతాయి నేను చూడలే అనుకుంటున్నావా నేను అన్ని తెలుసుకున్నా ఆయన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చెక్ చేసిన నేను తెలుసా అట్లా అని కాదు కానీ ఆయన బాగా కర్రే ఉన్నాడు సాయం నలుపున్నాడు బిడ్డ ఈ ఫోటోలో నీకు కర్రెగా ఉన్నాడు కనపడుతుంది కానీ ఆయన అమ్మ నీకు కర్రెగలేనా అమ్మ నన్ను ఎట్లా చేసుకున్నది పెద్దబాబు ఎట్లున్నాడు పెద్దబాబు కర్రెగలేడా మన సుమతకి ఎట్లున్నది అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఏంది అప్పుడు వేరు ఇప్పుడు వేరు బిడ్డ ఈ కాలం పిల్లగాళ్ళు మొత్తం కలర్నే చూస్తాను పిల్లగాడు అందంగా ఉండాలి ఎర్రగా ఉండాలి బుర్రగా ఉండాలని చూస్తాను అంతే ఆ మనసు ఎట్లున్నా పర్లేదు మన మనసు వాడు కషాయుడైనా పర్వాలేదు కలర్ మాత్రం మంచిగా కనపడాలనుకుంటారు మీరు అట్లా కాదు డాడీ ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఆయన చేసుకుంటా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నా పెళ్లికి వస్తే గీనని ఎట్లా చేసుకున్నదా అని అన్నారా వాళ్ళు ఈ పిల్లగాడు పూర్తిగా అధ్వానం ఏమి లేడు మీ ఫ్రెండ్స్ చీచి అనంత అధ్వానం ఏమి లేడు అయినా మీ ఫ్రెండ్స్ని వెనకబడతారా వాళ్ళు ఇదాకైనా 10 సంబంధాలు పెళ్లి చేసిన వాళ్ళ
నీ ఫ్రెండ్స్కి ఏం తెలుస్తుంది బిడ్డ? నీకు అనుభవం లేదేం లేదు. గట్లే చెప్తారు దోస్తులు. మా ఫ్రెండ్స్ ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో అని మీరంతా అక్కల ముక్కలలో సోపతి పడతారు. వాళ్ళంతా వాళ్ళ పిచ్చి నిర్ణయాలు పట్టించుకుంటారు. మొన్నగా వైష్ణవక్క సంగతి ఏమైంది బిడ్డ? ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నదట. చివరికి ఏమైంది? వాడు గొంతు కోసిపోయా. వార్తలలో చూస్తే పరిసా అనిపించింది. నాకైతే నా కళ్ళలో నీళ్ళు మొత్తం తిరిగినాయి. 13 మంది అన్నదమ్ముల పేరు మీద ఒక్క ఆడబిడ్డ ఒర్రగా చంపిండు. వాడే కనుక నాకు దొరికితే కత్తికోకుండా నరికిపోరెత్తామని నేను. కనీసం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న మానవత్వం కూడా ఆలోచించకుండా వాళ్ళని చంపేసిందంటే, 2 ప్రాణాలు తీసిందంటే వాడు ఎంత మూర్ఖుడు. అగో మీరు ఏం చేస్తారంటే పోయి ఒక అసొంటుని మరలా పడతారు, మీ జీవితాలు బొర్ర పడేసుకుంటారు. గంతే తప్ప ఇంకోటి ఏం లేదు. నమ్మి మోసపోతారు బిడ్డ. అయినా మీ జీవితం ఎక్కువ ఉంటే మంచిగుంటుంది, ఏడుంటే మంచిగుంటే సంగతి మాకు తెలియదా బిడ్డ? ఇప్పుడు నేను ఎవరైనా లవ్ చేస్తానా అంటాను నా డాడీ. నాకు ఆయన పెద్దగా అనిపిస్తాడని అన్నది అంతే. పెద్దగా ఏం లేడు బిడ్డ, మంచిగానే ఉన్నాడు బిడ్డ. నువ్వు ఇంకోటి చూస్తున్నావు. ఇదే ఫోన్ ఎడదాను చూస్తా పిల్లగాన్ని. ఇంకిటాను ఫోటోలు నీకు సానల్లా గిన్నెల ముద్ద ఉన్నాడు కదా బిడ్డ. పిల్లగానికి ఏమైంది? నల్లగా మొక్కం సులుకున్నది. ఈ ఫోటో చూడెట్లున్నాడో. ఆయన అన్న నీ పిల్లగాడిని మొన్న వాళ్ళ అమ్మమ్మ ఇంటి కాడ చూసిండే, ఉగాది పండుగ వచ్చిండినే. నేను ఇంకో బిడ్డ కొడుకు అనుకున్నాగా, అదే నాకు ఇన్ని రోజులు ఇప్పపోతీవి నువ్వు. కాదు, రమేష్ గారి ఇంటికి రాడా ఊకే? ఆయన ఇలా మంచిగానే ఉన్నాడు. మనకు చూడు, నువ్వు ఒకటి ఇలా చూడు ఎట్లున్నాడు చెప్పు. ఫోటోలు అన్నీ ఒక తిరుగుతాయి బిడ్డ. కెమెరా అన్నాక సెల్ల దిగద్దు, బయట చూడాలి పిల్లగాన్ని. బయట చూస్తే వెళ్తుంది. గింతెందుకు బిడ్డ? నువ్వు అయితే వాళ్ళకి నచ్చినవాట, నువ్వు రమ్మని చెప్తా కనుక డైరెక్ట్ అది చూస్తాడు తీరాదు పిల్లగాడు. అప్పుడు ఇంటికి వచ్చాడు, మనం చూసుకోవచ్చు. అట్లానే చేద్దాం తీరాదు. నీకు నచ్చినాకనే ఆయన ముఖం ఉందలకి ఇస్తే గట్లా చంపేస్తాను బిడ్డ. ఏ సంటనుకో ఇస్తే ఈ పిల్లగాడు మనకు తెలిసినోడు, మన భయం ఉంటాడు, మంచిగా చదువుకుంటాడు. ఇస్తే అక్క బతికే గట్లయింది బిడ్డ. నీ దండం పెడుతున్నా. తెలియని కాడైతే అసలుకే పెళ్లి సంబంధాలు ఇవ్వద్దు, తెలియని కాడ పెళ్లి సంబంధాలు తెచ్చుకోవద్దు కూడా. తెలిసిన కాడనే ఇవ్వాలి బిడ్డ. నాకు ఉన్నది మీరు 2 ఆడపిల్లలు. అక్క పరిస్థితి ఏమో నాకు తెలియదు. ఇప్పుడు నిన్నితన నీ ఇంటికైనా రాకడపోకడ ఉండద్దా బిడ్డ నాకు? అవునా కాదా? మా దండం పెడతా. పిల్లగాడిని చూడు, ఇంటికి వస్తాడు, నచ్చితేనే చేస్తా. ఇంకేంది? సరేనా నీ ఇష్టం. అప్పుడే వాళ్ళ మాటలు వీళ్ళ మాట పట్టుకొని నచ్చలేదు అన్నావు. జర ఇప్పుడు ఈయన ఈ పిల్లగాడు మంచిగున్నాడు, ముద్దుగున్నాడు. ఆయన మన ఇంటికి పిలిపిద్దాం రోజు చూసుకునేది. అందుకు ఫోటోలకు మనిషికి తేడా ఉంటది బిడ్డ. సరే నువ్వు తినిపోయి. మంచిగానే ఉన్నాడు పిల్లగానికి. ఏమైంది? మంచిగానే ఉన్నాడే. ఆమెకేం తెలుస్తుంది? ఆమెకు తెలియదు, ఆమెకు అట్లే అంటది. సరే మరి రమేష్ కి ఫోన్ చేసి చెప్తా. చెయ్యి. పోయినప్పుడైనా కలుపుతా, కలిసి రమ్మని చెప్తా. సరే బాయికాడు వేరే వద్దా? పెరడు అట్లే ఉన్నది, అట్లే పోదాం. అయితే సర్ది పెడతా. నాడు మొక్కజొన్న నీళ్ళు కట్టాలి, అంత ఎట్లా ఉన్నది. ఏందే మురుగుతావు? శాంతం అయితే జ్వరం ఇట్లా వచ్చిందా? నడుము బాగా నొస్తుంది. మొన్న నా కూలలో పెట్టి తల్లిద్దామంటే వినపోతుంది. 2 అవ్వ కొడుకులు పోతే చల్లుతుంది. ఇప్పుడు నాకు నడుము వస్తుందన్న పడుతుంది. ఇప్పుడు నువ్వు అట్లుంటే నేను గిట్లుంటే ఇప్పుడు మన పరిస్థితి ఏం చెప్పు. ఇక బాగా నొప్పి లేస్తుంది ఇటు నడుము నీకు. మామయ్య ఆయన ఫోన్ చేసాడు, నేను హాస్పిటల్ తీసుకోతా అన్నాడట కదా. తయారుగా అమ్మన్నాడు లేచి. అత్తమ్మ ఏమైంది? కూర్చో. నడుము బాగా నొస్తుంది. ఎప్పటి నుంచి నొత్తాంది? నిన్నటి నుంచి ఇళ్ళకి వెళ్ళి పొద్దు కడుపులో దాకా గుంజుతుంది. రావా, నేను నడుము నొత్తుంది పొత్తి కట్టుల కంటే మళ్ళీ కిడ్నీ నొప్పి ఉన్నట్టున్నది. నువ్వు నిన్నటి నుంచి పండుకొని ఉంటే పిండి తల్లి వచ్చారు కదా, శాతనైతలేదేమో పండుకున్నది కావచ్చు అనుకున్నా. మరి గింత వరకు దాకా చూసుకుంటుంటావు చెప్పుగా. నేను తక్కువలేదు కానీ ఇలా బాగా అవస్థ అవుతుంది బిడ్డ. నాతో అయితే లేదే. అత్తమ్మ ఆయన మావేం దవాఖాన తీసుకుపోతా అని ఫోన్ చేసిండు. అట్నే నిన్ను కూడా దవాఖాన తీసుకుపోయి చూసుకత్తప్ప. 2 తీసుకొని పోతే ఏదైనా తెలుస్తుంది. అబ్బో దవాఖాన అద్దేమన్నా. ఇంకా ఊళ్ళో డాక్టర్ ఫోన్ చేసి ఆయన వచ్చి ఒక సూదేసి గోళీలు ఇస్తాడు. గిదే నీతోని ఊళ్ళో డాక్టరు. నీకు ఏ కాళ్ళు వచ్చినా, కడుపు నొచ్చినా, ఏం నొచ్చినా అత్తాండు ఓ సూది వేయించుకుంటున్నావు, ఓ గోలు వేసుకుంటున్నావు, సపరేట్గా ఆపత ఎల్లగొట్టుకుంటున్నావు.
ఏంది ఉల్ల డాక్టర్ దగ్గర ఏంది ఇక దాకనే పోతే కదా దెబ్బని ఏమైందనేది తెలుస్తుంది. ఏం పోతామే ఊకే పెద్ద పెద్ద దవాఖానలకు పైసలు పుట్టాడు పైసలు వస్తాయండి. ఊకేం పోయినా ఊకే. అప్పుడెప్పుడు 6 నెలల కిందట అది కిడ్నీ నొప్పి లేచిందమ్మా, నువ్వు 6 నెలలు కోర్సు వాడాలని డాక్టర్ చెప్పిండు. నెల రోజులు వేసుకున్నావో లేదో గంతే, గత విడిచిపెట్టినావు ఇక కొద్దిగా పెయిన్ రిలీఫ్ కాగానే. ఇప్పుడు మళ్ళీ నొత్తుందంట అన్నావు. నువ్వు మళ్ళీ కూడా డాక్టర్ దగ్గరికి రానన్న పడుతుంది. పైసలు చూసుకుంటావా పాలన చూసుకుంటావా? ఓ అబ్బా మళ్ళీ అంటది. అత్తమ్మ పోదాంపా, దావకన పోతేనే తగ్గుతుంది. నువ్వు చిన్నదానికి పెద్దదానికి కాళ్ళు నొచ్చినా కడుపు నొచ్చినా ఆర్ఎంపీ డాక్టర్తో నేర్చుకుంటున్నావు, కానీ ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడద్దు అత్తమ్మ. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ల వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ గోళీలు వేసుకోవద్దు. నువ్వు ఆప తెల్లగొట్టడం కోసం పొద్దుందాకా పోయిపోయేవి అవస్థ మీద ఓ గోలు వేసుకుంటున్నావు, ఇంత తిని పాడుకుంటున్నావు. అది అప్పటి మందం ఓడిచిపోతుంది, కానీ ఆ నొప్పుల గోళీలు వేసుకుంటే కిడ్నీలకు ఎంత ఎఫెక్ట్ పడుతుందో నీకు తెలుసా? చెప్తే ఇనమైతివి. ఏం కాదు కనుపా, వెళ్ళి తీసుకొని పోతాం. ఆయన మామేం చూపిస్తా, నేను నిన్ను చూపిస్తా కనుపా. ఇట్లా చూసుకుంటూ ఉండొద్దు, అది కిడ్నీ నొప్పి డేంజర్ అవుతుంది. చెప్తలేదు ఏం లేదు, నువ్వులే. ఆయన అత్తను అన్నాడు, మామయ్య నువ్వు అంగేసుకుందిలే, ఇట్లా కూర్చో. రమేష్ ఎవరు? అన్న నువ్వానే? నమస్తే. నమస్తే. ఇట్లా కూర్చోరు. పొలంకాడు వేసిన తమ్మి? పోయొచ్చి ఇప్పుడే అన్నం తిన్నా అన్న. ఏం లేదు తమ్మి, అక్కలకు ఫోన్ చేసి తెలుసుకుంటా అంటే కదరా, చేసినావా ఫోను? అయితే నిన్న చీకవాడి అక్క ఫోన్ చేసింది అన్న నాకు. నేనే వచ్చి నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో నువ్వు వచ్చినావు. ఏమన్నది మరి? దేవుని తలంబ్రాలు వెళ్ళినాక ఆదివారం రోజు మంచి రోజు చూసుకొని వస్తామన్నారన్న. ఇగో తమ్మి, వాళ్ళు వచ్చిందంటే ఖాయం చేసుకొని చేయగడి పోయేటట్టే ఉండాలి తప్ప మళ్ళీ మాట ముచ్చట కాడ పిసికిపోతే నాకు ఇబ్బంది అవుతుందిరా. ఎంతైనా ఆడపిల్లల గల్లోని సంబంధం వచ్చింది క్యాన్సిల్ అయిపోయిందంటే బిడ్డకు నాదాను నాకు నాదాను. ఇదివరకు ఒక సంబంధం అట్లే వచ్చిపోయిందిరా, బిడ్డ ఒప్పుకోలే. అప్పుడు మళ్ళీ లేనిపోయి తలకి నిప్పద్దు. నేను చెప్పిన అయితే ఆయన మొత్తం చెప్పినా కదా కుల్ల వాళ్ళకు. అరే నేను చెప్పినా అన్న అక్కకు, ఇక్కడ పుట్టింది కాదా అనే, నీ ఇల్లు ఇరువాటం అంత అక్కకు తెలియదా? అన్ని విధాలుగా చెప్పిన, అన్నకి 2 బిడ్డలు, ఏది ఉన్నా తర్వాత ఇంత అవుతుంది అని కూడా చెప్పిన. అన్న వచ్చిందంటే ఖాయం చేసుకున్నట్టే ఇక లెక్క. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నేను అబ్బాయితో కూడా మాట్లాడినా, ఏవలన్నా ఉంటే దగ్గర వాళ్ళు ఉంటే చెప్పుకో అన్నాను. సరే తమ్మి, సంతోషం రా, చెప్తా అందరికి. మా అత్తగారికి ఇట్లా చెప్తా, చుట్టాలు కూడా చెప్తా, అందరికి చెప్తా. మరి అన్నకి ఇట్లా చెప్తావా అని? ఏంటా మీకు ఎట్లా అంటున్నావు? అన్నకి ఇట్లా చెప్తావా అని? అన్నకు చెప్పకుండా ఉంటానరా? చెప్తా. ఇంటికి పోయి అన్నకు వదినకి 2 చెప్పేస్తా. ఇంటికి పెద్దోడు, తండ్రి లెక్క తండ్రి లెక్క. అన్న లేకుండా నేను ఏం పని చేయతమ్మి. నీ ఇదివరకు చేసిన అనుభవం కూడా నాకు లేదు తమ్మి. నా ఇంటికాడ ఫస్ట్ కార్యక్రమం, ఫస్ట్ శుభకార్యం చేస్తాను నేను. మా అన్న లేకుండా చేస్తానా తమ్మి? అన్నను వదిన 2 పిలుస్తా ఇంటికి పోయి. ఇవాళ ఏం చేస్తారో చూస్తా. సరే అన్న, ఇసుంటప్పుడే కదా కలిసేది, చెప్పాలి. నేను వదిన 2 పోయి పిలుస్తాను తమ్మి. మరి సుమతక్క కూడా ఫోన్ చేసి చెప్పరా అన్న? ఫోన్ చేసి ఎందుకు తమ్మి? మా అక్క దగ్గరికి ఇంటి దాకా పోయి చెప్పేస్తా నేను. మంచిది రా, నేను పోయేస్తా మరి. సరే అన్న, నేను చూసుకుంటుంది. ఓయ్ ఆ కొడలికి దే బిడ్డ, ఆ ఇలే బిడ్డ అన్నదేరా. ఎందుకు మూదాడు అల్లాలరా ఇది? సరే సరే చెప్పురా. నేను నిన్ననే వచ్చేసింది. మరి నిన్న వచ్చి ఇంటికి వస్తారా ఏందిరా? రాలే, వద్దాం అనుకున్నాను నేను సాయంత్రం. మీరే యాక్చువల్లీ నిన్ననే వచ్చా. ఏం పని చేస్తాను? ఆడ మాట్లాడతాను బాబు, నేను మాట్లాడేస్తా. అంటే హాస్టల్ ఉంటున్నావా, రూమ్కి వేసుకో? కాదు బాబు, మనూరోళ్ళే, అన్న వాళ్ళు 2, నేను ఒక ఆయన ఉంటాను. వాళ్ళు ఏడారా సామాన్ కొడుకు ఇట్లా అన్నీ ఉంటారు. 3 కలిసి ఒక రూమ్ తీసుకొని ఉంటారు. ఏందే వైష్ణవ్ వచ్చింది, మంచినీళ్ళు పట్టుకురావే. నేను హాస్టల్ ఎందుకు ఉంటాను? పెద్దమ్మ అంత మంచిగానే మంచిగా బిడ్డ. ఇవాళ గుర్తుకొచ్చినావా బిడ్డ? పెద్దమ్మ పని దూరం చేసినట్టే చేస్తానవి ఎందుకే? మరేంది బిడ్డ, మీరు పోయింది గుర్తు ఇటు కళ్ళకు కనబడతలేరా అసలే? ఇంటి మొక్క నత్తలానే అయినా మీ కళ్ళకు మేము ఎందుకు కనబడతామే బిడ్డ? మీకు కనబడం మేము.
ఆ చేతుల మీద పెరిగిండ్లు ఒక్కనాడు ఇటు మొఖాన్ని అత్తనవా పోయినప్పుడు పోయింది గుత్త ఇటు మొఖాన్ని చూస్తలేరా అద్దని చెప్తా మీ అయ్యవ్వ వాళ్ళు ఎందుకు అద్దంటారమ్మా? కూర్చోరా. మంచిదా చూసే మమ్మీ ఏం సంగతిరా? ఆ ఇల్లు ఉడుతుందట పంపు రాదట అవన్నీ చదిరించుకున్నావా? మంచిగా ఉన్నదా ఇప్పుడు? చదివించిన పంపు వస్తుందన్న మంచిగా వస్తాను. నీళ్ళు హౌస్ కూడా పెద్దగానే ఉన్నది వాళ్ళది, సౌలతులు మంచిగా ఉన్నాయి. మంచిగా నిద్ర పడుతుందా రాత్రిపూట? సరేరా. మరి ఏం సంగతి రా ఎట్లా వచ్చినావు? అయితే అన్న మన తమ్ముడు రమేష్ లేడా అని వాడు మన వైష్ణవికు సంబంధం చూసిండు. అదే ఇలాగని ఫోటో పంపించిండు, బుజ్జికి చూపించిన. బుజ్జి ఫోటో కూడా వాళ్ళకి పంపించిన ఫోన్లో, వాళ్ళు కూడా చూసిండు. మాకు అమ్మాయి నచ్చింది, మాట ముచ్చడం మాట్లాడుకోవడానికి ఈ మన రాములవారి తరంరాలు నేను కొత్తామన్నారు వాళ్ళు. మరి అదే ముచ్చట నీకు ఒకసారి చెప్పుకోదామని వచ్చిందన్న. సరేరా. ఇంకా పుట్టిదానికి పెళ్లి ఖాయమైందంటే ఇక మాకన్నా సంబరపేటోళ్ళు ఇవ్వాలన్నా. ఖాయమైతే నయమైనా. చూసినా ఫోటో? మంచిగానే ఉన్నాడు. చూసింది అక్క, ఫోటో చూసింది. బుజ్జి ఫోటో పంపించండి, పంపించినాం. పంపించాను ఫస్ట్ ఫోటో ఎందుకు పంపాలని. ఇక వాళ్ళ దగ్గర కదా అని ఫోటో పంపిస్తే ఇక బుజ్జి ఫోటో చూసినది. ఇక అమ్మాయినే చేసుకుంటాను ఆయన ఒక పట్టు పట్టింది అట. వాళ్ళకి బాగా నచ్చింది అక్క బుజ్జి. అంటే ఇప్పుడు రమేష్ గాని వాళ్ళ అక్క కొడుకు అంటే ఆ గోదావరి కానీ సునీత కొడుకారా? గోదావరి పిల్లగాడు. ఇక అదే మరి మీరు లేని మళ్ళీ మీరు రమ్మనాలి వాళ్ళని అని వచ్చి చెప్పడానికి వచ్చినాం అక్క. సరే మాకేం తెలియదా మరి మా అన్నని అడిగి చెప్తా అని ఆయన కూడా అన్నాడు. సంబంధం అయితే మంచిదేరా, సూచికన్నా సంబంధం. ఓ చిన్నప్పుడు పక్కకుండా కానీ పొలగాడు మంచిగానే ఉన్నాడు కదా, ముద్దుకున్నాడు. ఇగో అప్పుడు చూసినప్పుడు పక్కగా ఉంది కదా. అయితే తీతా సునీత కొడుకు బావా. అదే అన్న వాళ్ళు మాట ముచ్చిన మాట్లాడుకొని కత్తా అన్నారు కదా, నీకు నువ్వు వద్దని చెప్పుకోదామని వచ్చినావు. వాళ్ళు ఏ రోజు వస్తారో మళ్ళీ నీ అత్త ఏం పని పెట్టుకోకుండా నీకే ముందు నడిచి మాట్లాడాలి. మళ్ళా కార్యక్రమం కూడా ఇక్కడనే చేద్దాం, వాళ్ళ ఇంటికే రమ్మంట. అరే ఈడికి అద్దరా తమ్మి, మంచి ఔషధవు ఏది ఎట్లయినా కానీ ఈడికి అద్దరా. ఇప్పుడు నీ కాడ మంచి అయితే లేదు, నేను అన్న వేరే రూమ్కి పోతా అని పోయినావు తమ్మి. మళ్ళా కార్యక్రమం ఈడ పెట్టుకున్నాక దబ్బుని ఏదైనా పెడార్థం అయితే నీకు బాధ నాకు బాధ ఎందుకురా? నాకైతే ఇక్కడికి వచ్చిన కానీ మంచి అయింది తమ్మి. నా కొడుకు ఆపరేషన్ అయింది, తను మా పనివాడు అయ్యిండు, నడుతాడు, మంచిగా ఉన్నాడు. నా బిడ్డ సంసారం మంచిగా ఉన్నది. సరే నీకు ఇక్కడ మంచి అనిపించలేదని బయటికి పోయినావు కనుక ఈ కార్యక్రమం ఏదో ఆన్నే చేద్దాం. నేనే ముందున్నాను అనిపిస్తే తీరా, నీకన్నా నాకు ఎక్కువ ఏమున్నదిరా. నువ్వు మంచిగుంటే నేను మంచిగున్నట్టే. నా బిడ్డ కాదరా, మన ఆఖరి బిడ్డ, చిన్న బిడ్డ కాదరా, గౌరాల బిడ్డ. దీని పెళ్ళికి నేను రానానికి ఇట్లా అంటాను అనుకున్నావురా? నువ్వు చెప్పిన అత్తాను చెప్పకున్న అత్త నా బిడ్డ కాదారా? నీకు చెప్పకుండా చేస్తాను అన్న. మన ఇంట్లో ఏ కార్యక్రమం చేసిన అన్నిటికీ నువ్వే ముందు నడిచి చేస్తాను అవుతుంది. అట్లని కాదన్నా, ఇప్పుడు నేను ఎక్కడనో నా పరిస్థితి మంచిగా లేదా, నాకు ఇంట్లో ఉంటే మంచిగా ఉంటలేదని నా భార్య పిల్లల కోసం, నా మనశ్శాంతి కోసం నేను బయటికి పోయి ఉన్నా. నేను ఎవరింటికి అన్నో చేయాలా అని నువ్వు ఉన్న కాడ ఇల్లు పెట్టి ఇన్నే చేద్దామన్నా. నువ్వు అనేది కరెక్టే తమ్మి. నువ్వు ఇన్ని నుంచి ఇల్లు ఇడిచిపెట్టి పోయిన రోజు నేను మస్తు బాధపడ్డా. నా తమ్ముడు నన్ను ఇడిచిపెట్టిపోతాను అనుకున్నాను. కానీ మళ్ళీ పత్తాయించుకున్నా ఎడిగిపోతాడు. అయినా ఈ ఊళ్ళోనే అవతల వాడుకుంటాడు. పాతిల్లు అడుగు ఇద్దరం ఇల్లు కట్టుకున్నాక ఒక్క దిక్కు ఉండవా అని మళ్ళీ నిమ్మల పడ్డా. అయినా ఇప్పుడు ఇక్కడ చేస్తానంటాను, నాకు సంతోషమేరా. మంచి కాకుంటే నలుగురు నాలుగు తీర్లు అంటారు తమ్మి. నువ్వు ఉన్న కాన్నే చేద్దాం, నువ్వు ఏడుంటున్నావో గాన్నే చేద్దాం రా కార్యక్రమం. నేను నడిపిస్తారా ముందట? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తమ్మి? మా అన్న రాలేదు, మా ఇంటికాడ చేయాలనేది ఏం లేదు తీరా. నువ్వు రాకుండా చేస్తాను అన్న. మా అన్న రాలేదనే మాట నా నోట్లకి ఎందుకు వస్తుంది అన్న? నువ్వు అత్తనే చేస్తాను, నువ్వు రాకపోతే చేయగాని. నాకేంటంటే కొంచెం ఇక్కడ చేస్తే మనసు నిమ్మలం ఉంటాను అనుకున్నా కానీ సరే అన్న, ఎక్కడ చేసినా ఇక్కడ చేసినా నీ ఇష్ట ప్రకారమే, అక్కడ చేసిన నీ ఇష్ట ప్రకారమే. నాకైతే ఏం తెలియదు. నేను ఇప్పటి వరకు ఒక్క పెళ్లి కూడా నా చేతికి వెళ్ళి చేయలేదు. నాకు ఇద్దరు దేవుడు ఆడపిల్లలకు సంతానం ఇచ్చింది, కానీ పెద్ద బిడ్డ పెళ్లి చేసి కాలు గడి కన్యాదానం చేసే అదృష్టం అయితే అది నాకు ఇయ్యలేదు. ఈ చిన్న బిడ్డ పెళ్ళి అన్నా మంచిగా ఘనంగా చేయాలని ఆలోచన ఉన్నా అన్న. నాకైతే తెలియదు, మరదలకు తెలియదు, మాకు చేసిన అనుభవం లేదు. ఇప్పుడు ఈ దోరసానికన్నా కూడా నాకు అంత కార్యక్రమం నాకు ఏం తెలియదు కాబట్టి నువ్వే దగ్గరుండి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తేనే నేను చేస్తా. వాళ్ళు ఏమన్నా పుసికిపోయినా మాట జారినా నాకు తెలియదు కదా అన్న, నాకు అనుభవం లేదు కదా. ఈఎం దగ్గర మాట పోతే వాళ్ళ జీవితాలకు ఇబ్బంది అవుతుంది. అందుకే నువ్వు ఉంటేనే చేస్తాను, ఏదైనా కూడా నువ్వు లేని నేను పని చేయను. నువ్వు వదిన ముంగట నడితేనే మేమైనా కార్యక్రమం చేస్తాం.
ఒక రోజుగా ముందే వచ్చి అక్కడ నా ఇంటికాడ ఉండాలి, అక్కడ కార్యక్రమం మొత్తం వెళ్ళదీయాలి. తమ్మి నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా? నేను లేనారా? నేను అన్ని ముందటుండి అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటే తీరా. ఈ జై తమ్మి అనేది చెయ్యి, ఇది అద్ర తమ్మి అన్నది ఊగును తీరా. కట్నం కూడా నాకు తెలియదు అన్న మాట్లాడి ఎంత సంగతి అన్నా. నేను నీకు తెలిసిన ముచ్చటే, నాకైతే దేవుడి ఇద్దరు ఆడపోరాలు ఇచ్చింది అంటే గొప్పగా 4 సార్లు అనుకుంటే కాదు. కానీ ఏమున్నా కూడా నా ఇసక వచ్చింది ఏదున్నా కూడా నా పిల్లలకి అవుతుంది. నా బతుకు తెరుచుకోవాల్సింది కూడా వాడే. ఇక మన ఇద్దరు పొత్తుల వీడు ఒక్కడున్నాడు. వీడే మనలో రేపు చచ్చిన తర్వాత బయట వారేస్తాడు. వీడు ఉన్నాడంటే నాకు కొండంత పండుగ. వీడు వచ్చిందంటే ఇంటి కూడా కనపడుతున్నాడంటే నాకు చాలా సంబరం అనిపించింది. తమ్మి నువ్వు బాధపడకురా, అన్ని సవ్యంగా జరుగుతాయి. దేవుడు అనుగ్రహించి అంటే దాని పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దాం, అందరం సంతోషంగా ఉందాం. ఇన్నమా తమ్మి? పెద్ద పుల్ల పెళ్లి పెట్టుకున్నప్పుడే పెళ్లి అనాలా ఏమనాలా తెలియదు. అవన్నీ యాడ్ చేసుకో బాపు. అన్నది పెళ్ళి అయినాకనే అవరా, కానీ ఏం చేద్దాంరా? అన్న వేణు, తాత వేణు, అక్క పెళ్ళిలా దీని పెళ్ళన్నా సంబరంగా చేసుకొని మన ఇంటికాడ పండుగ లెక్క చేసుకోవాలరా. చేసుకుందామే, నువ్వు ఎందుకట్లా బాధపడుతున్నావు దానికి? నువ్వు కిందకి ఎడతాను. అయ్యా అనంత పెళ్ళి అయిపోయినాక నువ్వు పోవద్దు బిడ్డ. చెల్లెని బావని మంచిగా తాగినప్పుడాకనే నువ్వు పోవాలి. అదేంది పిన్ని గట్లా చెప్తాను? ఏదో బయట చెప్పినట్టు చెప్తాను. నేను ఎందుకు పోతా చెప్పు? నేను ఉండి మొత్తం అన్ని కార్యక్రమాలు అయిపోయినాకనే పోతా పిన్ని. ఏదో నాకు బయట చెప్పినట్టు చెప్తాను. నా చెల్లె పెళ్ళి అంటే నా ఇంట్లో కొండంత పండుగ అన్నట్టు. నేను ఎందుకు పోతా చెప్పుల్లి? కాదు బిడ్డ, లొల్లిలని అని ఏమన్నా మనసులో పెట్టుకోకు. నువ్వేం మీరు కూడా పెట్టుకుంటే మాకేంది పిన్ని? అవునే బాపు, మీరు కూడా పెట్టుకుంటే మాకేంది? మీరు ఎప్పుడు గొడవరా కలవరా? మీరు అందరు బాయ్ కడుకుపోయినప్పుడు నాకు పానం మంచి లేక నేను ఇంట్లుంటే నాకు చెల్లి అన్నం వేసుకొచ్చి తినిపిలేదా? నాకు సేవ చేయలేదా? నేను మర్చిపోతా అనుకున్నా అలా బాబు? నా చెల్లెల పల్లి నేను ఘనంగా చేసుకుంటానే. గంతే బిడ్డమ్మి, ఏం లొల్లు పెట్టుకున్నా, ఏం పంచాయతీ పెట్టుకున్నా చెల్లిని మర్చిపోవద్దు, అక్కలను మర్చిపోవద్దురా. అదే మానవత్వం అంటేనే కదరా, చేసిన మేలు అసలే మర్చిపోవద్దు. ఆయన ఈ లొల్లులు పంచాయతీలండి కళాసొంటిని బిడ్డ, వాటిని పట్టుకొని ఎలాడితే పొదుగు కది. అక్క ఏం మనసులో పెట్టుకోకుండా మీరు అత్తనే పెళ్లి, మాకైతే ఏం తెలియదు. మేము ఆ వరకు ఏం పెళ్లిళ్ళు చేయలేదు. మీకు తెలుసు కదా అక్క అన్ని. ఏం మాట్లాడుతానో కాదే, నాకు ఎప్పుడైనా అందరం ఒక దిక్కు ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని ఉంటుంది. ఎప్పుడు మీరు ఇడుకోవాలని నాకు ఎన్నడూ ఉండదు. ఎక్కేనా లొల్లులు పంచాయతీలు మనసులో పెట్టుకోకండి. ఎట్లా మనసులో పెట్టుకుంటాం ఆ కావ్య? అట్లాంటివన్నైతే నేను మీతోటి మాట్లాడకనైపోదు. నా తమ్ముడు నా మరదలు ఇల్లు తెచ్చుకొని వచ్చిందంటే నాకు అదే నిండు. అసలు ఏంది ఏమన్నా కష్టం వచ్చింది అనుకున్నా కానీ మంచి వార్త చెప్పి నువ్వు పెళ్లి సంబంధం ముచ్చటి చెప్పిళ్ళు. నాకైతే సంబరం అయితే అందరూ తమ్మి. మంచి సూచికన్న సంసారం. ఆ చెల్లెళ్ళు కూడా మంచి వాళ్ళేరా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం. 10 రూపాయలు కిందికో మీదకో మాట్లాడుకొని కూడా కొడతాను తీరా. నువ్వు బాధపడకురా తమ్మి, విన్నావా? అవ్వల ఇంటికి పోయింది. సరే నేను అటు కలిపితే చెప్తా కానీ అవ్వ కూడా చెప్పమని నువ్వు. అవ్వకి చెప్పినేందిరా, నేను చెప్పన్నారా? చెప్పి తీసుకొని రానా? నేను పోతున్నా. సరేరా, బైక్ అడిగి రాలేదేమరా? నిన్న మొన్నటి పోయినవరా? ఇంట్లో కన్నా రారాదులు మరి మాట్లాడతారా? అన్నా, ఒక్క తల్లి పుట్టిన పిల్లలు మన జన్మల అన్నదమ్ములు పుట్టమో తెలియదు. మనం ఇట్లా రోజు పెట్టుకుంటా అంటే ఊళ్ళో 10 మందికి 10 రకాలుగా అనుకుంటారు. అమ్ముంటే సహాయం ఉంటుంది అంటారు, నానుంటే ధైర్యం ఉంటుంది అంటారు. కానీ అన్నదమ్ములు కలిసి ఉంటే బలం ఉంటుంది అన్న. నేనేమన్నా తప్పు చేస్తే పెద్ద మనసులో క్షమించండి. అరే ఏంద్రా పిచ్చోడా, ఏంద్రా ఎందుకు ఎడతావురా? నేను నిన్ను మర్చిపోతాను ఎట్లా అనుకున్నావురా? నాకు 10 మంది రారా తమ్ముడు. నాకు నువ్వు నీకు నేను ఇద్దరం సరే ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. కానీ ఎందుకు ఎడతానురా? నేను రాననుకుంటారా వారా? నాకేం తెలియదు అన్న. నేనున్నారా, నువ్వు బాధపడకురా. నువ్వు బాధపడితే నేను బాధపడతారా? అరే నువ్వు తమ్ముడివే, చిన్నోని. నేను తమ్ముడు లెక్క ఎప్పుడు అనుకోలేదురా. నాకు నా తమ్ముడు నా కొడుకు లెక్క నాకు ధైర్యం అనుకున్నా. కానీ నువ్వు ఎందుకు బాధపడతావురా? నేనే ముందరపడి అన్నీ చేస్తా తీరా. నువ్వు బాధపడతాను. నా అత్తం పోలి ఏడవకు బిడ్డ, నువ్వు ఏడవకు. లేనా పెళ్ళి నేను చెప్తాను మంచిగా.
ఏ పని ఉన్నా కూడా కొంచెం ఏం చేసుకుని చేయాలి బిడ్డ. నాకు చెల్లె పెళ్ళి నువ్వు గట్లెందుకు చేయరా వాడు చేయకుంటే వాడు చేస్తారా? మాట్లాడతారే? వాడు అన్ని పనులు చూసుకుంటాడు మంచిగా. అరే డీజే మాట్లాడరా, మంచి పెద్ద డీజే. పెళ్లి పెళ్లి సంబరం చేయాలరా మన పుట్టిన. మనట్లా చూడు మా దోస్తులంతా నింపి పొల్లు పొల్లు ఎగులుతాం. నీ పెళ్లి అనగానే ఎంత సంబరం అవుతుంది పుట్టి తల్లి. బాధపడకే. బాధపడకరా, బాధపడకపో. పెళ్లి నువ్వు సందే పెట్టుకోకరా, పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దాం పోరా. ఉండవా బిడ్డ? కాసేపు ఉండరా బిడ్డ, ఉన్న పోతాం. కూర్చో బిడ్డ. అనంత బాబాయ్ బాధపడుకుంటూ పోవట్టే కదరా. పెళ్ళి ఎట్లా అయిద్దో ఏం కాదో అని వాడు భయపడతాను రా. పెళ్ళికి అయితే మనం ముందటుండి నడిపేయాలి బిడ్డ. కూర్చో, అమ్మ నాన్న ఉంచుకొని వస్తా. నేను చిట్టి తీసుకుంటా, నువ్వు చూసుకుంటేనా? ఓకే, 500 అండి. డీటెయిల్స్ చెప్పండి. ఏజ్ ఎంత అండి? నాగరాజు, ఈ కౌంటర్ ఇచ్చేసి నెక్స్ట్ పేషెంట్ ఎవరు? సుమతి లోపలికి వెళ్ళి. నమస్కారం అమ్మ. సుమతి గారు చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి మీది? సార్ ఈ నడుములోకి వెళ్ళి పొత్తి కడుపులో దాకా బాగా చూస్తుంది, బాగా నొక్కుతుంది సార్. ఎన్ని రోజుల నుంచి నొప్పిందమ్మా? నిన్న కొంచెం తక్కువనే ఉండే కానీ ఇలా బాగా నొక్కుతుంది సార్. ఇంతమంది వచ్చారా మీరు ఇక్కడికి? అంతకు ముందు ఒక 5-6 నెలల కిందట వచ్చింది సార్, ఇక్కడికి తీసుకొచ్చినాం. మన దగ్గరకు వచ్చారా? అవును సార్, పేపర్. ఓకే, మీరు రాశాను కదమ్మా, టాబ్లెట్స్ రాశాను కదా, మరి మీరు రెగ్యులర్గా మెడికేషన్ వేసుకోవట్లేదా? ఎక్కడ డాక్టర్ గారు, అసలు మా అత్తమ్మ ఒక నెల రోజులు వాడింది, తర్వాత ఇంకా లైట్ తీసుకుంది కొంచెం తగ్గంగానే. ఎట్లమ్మా, ఇట్లా వాడకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ అయిందని చెప్పాం కదా. రెగ్యులర్గా వాడకపోతే ఇంకా కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది. అది కాస్త డయాలసిస్ స్టేజ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇట్లా ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు రెగ్యులర్గా మెడిసిన్ రాయకపోతే చాలా కష్టం కదా. మేము అదే చెప్తున్నాం డాక్టర్, అసలు ఏది పట్టించుకోదు, ఊళ్ళే మందులు తెచ్చుకుంటది, కాళ్ళు చేతులు ఏమన్నా నొప్పులు వచ్చినప్పుడు నొప్పుల గోళీలు వేసుకుంటుంది, మళ్ళీ పనికి పోతుంది. ఇప్పుడు నైట్ నుంచి మస్తు ఇబ్బంది పడుతుంది. పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా అట్లా వాడితే మీకు ఇంకా కిడ్నీ ఇంకా ప్రాబ్లం అవుతుందమ్మా. అందుకే కదా మేము మెడికేషన్ రాసింది. మీరు రెగ్యులర్గా వాడాలి, లేకపోతే మీకే కదా ప్రాబ్లం అయ్యేది. సరే చూద్దాం. మరి నేనైతే ఇప్పుడైతే ఒకటి అల్ట్రాసౌండ్, ఒకటి స్కాన్ ఒకటి రాస్తున్నా, అల్ట్రాసౌండ్కి ఇది చూద్దాము. ఏం కాదు సార్, చూస్తామమ్మా. ఇది ఒక్కసారి అల్ట్రాసౌండ్ అయితే చేయించండి. ఇది చేయించిన తర్వాత దీని రిపోర్ట్ బట్టి మళ్ళీ మెడికేషన్ రాయాల్సిన అవసరం పడుతుందా, లేకపోతే అడ్మిషన్ అవసరం పడుతుందా అనేది నేను మళ్ళీ ఏ విషయమైనా చూసిన తర్వాత చెప్తాను. ఓకేనా? ఈ స్కానింగ్ చేపించేసుకొని రండి. సరే సార్. ఏమైతుంది? నొప్పి వస్తుందా? నొప్పి లేతుంది బాబా. నీకు చెప్తే అర్థం కాదు బాబు. వద్దే బాయి మొక్కన ఓకే అంటే మళ్ళీ బాయి మొక్కన పోతుంది, అలా మళ్ళీ ఏడ కలుక్కో అన్నది వాపెక్కింది. మా డాక్టర్ ఏమంటాడు ఇప్పుడు? ఆయన మంచిగా చెప్పిండు రెస్ట్ తీసుకోవాలి. ఏమైంది? అయిపోయింది, రిపోర్ట్స్ వచ్చినాయి.
లేదు ఫోన్ వస్తా. హలో, హలో, ఏడున్నావు? ఇక్కడ నేను హాస్పిటల్ దగ్గర. ఇగో అత్తమ్మకు స్కానింగ్ రాసిండు డాక్టరు. స్కానింగ్ చేయించిన ఇప్పుడే రిపోర్ట్స్ చూసి ఏమంటాడు కదా, కొంచెం ప్రాబ్లం సివియర్గా ఉందమ్మా, మీ అత్తమ్మకు డయాలిసిస్ చేయాలి, అడ్మిట్ చేయరు అని చెప్తుండు. అవునా? మామయ్యకి ఎట్లుంది? ఇంకా చూంచలే, బాబు చూంచలేదు. డాక్టర్ ఇంకొక అర్ధ గంటలు వస్తాడు కావచ్చు. ఇప్పుడు నువ్వు చూపెట్టదాకా రావా మరి? బాగా అవస్థ పడుతుంది. ఇక డాక్టర్ కూడా ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చినాక చూపిస్తే స్కానింగ్ ది కూడా చూసి ఏమంటాడు, అడ్మిట్ కావాలమ్మా, ఆమెకు చాలా సివియర్ ఉంది సిచ్యువేషన్, డయాలిసిస్ చేయాలి, అడ్మిట్ చేయండి, మీ ఆయనకు ఫోన్ చేసి చెప్పండి అని అంటే ఇప్పుడు నేను వచ్చి తొందరగా నీకు ఫోన్ చేస్తున్నా. అవునా? సరే, ఇక నువ్వు వచ్చేదాకా ఇన్నో ఉంటాం మరిదా. సరే, అమ్మకి చెప్పకు, టెన్షన్ పడతా ఉంటుంది మళ్ళా. సరే, చూంచుకొని వస్తావు మరి. ఇంకో పావుగంట అర్ధ గంటలు వస్తా అన్నాడు. సరే, చూంచుకొని వస్తావు. సరే, తొందరరా, మళ్ళీ ఈ డాక్టర్కి ఇట్లా పోగల. సరే, అడ్మిట్ కావాలట అత్తమ్మ, నువ్వు చెప్తే వినకపోతుంది, మందులు వాడాలి, కోర్స్ వాడాలంటే అస్సలే నా మాట లెక్క చేయబోతుంది. ఇప్పుడు మందులతో తక్కువ కదట్నా? లేదట, మస్తు సివియర్ ఉంది సిచ్యువేషన్, డయాలసిస్ చెయ్యాలని చెప్తుండు డాక్టరు. పైసలని పానం మీద తెచ్చుకుంటూ వద్దమ్మా. అక్కడ మావయ్యకి ఇంకా డాక్టర్ కూడా చూడలేదట, ఇంకా డాక్టర్ రాలేదు, నేను చూపిస్తాను నాన్నకు అని అంటుండు. అయ్యో, ఏమన్నాడు మరి వీడు? వస్తాడు అట్నా? ఇక చూపించేస్తాడో మరి ఏమో చెప్పలేదు. నువ్వు వచ్చేదాకా ఇన్నే ఉంటావంటే సరే ఉండుర్రి అన్నాడు. నువ్వు నువ్వు ఇంతకు ఆయన అంతకు ఆ కోర్స్ వాడినా అయిపోతుండే, ఇప్పటికి ఇంత సివియర్ ఉండపో సిచ్యువేషన్. అన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకుంటావు, మీరు తెచ్చుకుంటావు, మంచిగా ఇట్లా తాగుతావా? మరేమన్నా తింటావా? తీసుకురా అన్నా. నీకు దండం పెడతా, నాకు ఏదంతే. ఏమైనా జ్యూసులు గిట్లా దేవన్నా? అమ్మ, నాకు ఏదంతే, నీకు దండం పెడతా. కొంచెం నీళ్ళు ఎక్కువ తాగత్తమ్మా. నన్ను ఇంట్లో వరకు అడ్మిట్ కావాలన్నట అమ్మ. ఆ కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ పడ్డదట, డయాలసిస్ చేయాల్సి వస్తుంది, అడ్మిట్ కారు అని చెప్పిండట డాక్టర్. నొప్పులు కూడా వేసుకోవద్దంటే డయాలసిస్ అంటే ఏంది బాబు? కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి అంటాడు, ఎన్నో నీ కాలు వాపచ్చే. ఈ డాక్టర్ ఏమంటాడు, ఇప్పుడు అటూరు కన్నా ఇటూరు కన్నా. ఎట్లుంది? ఓకే, ఇదే ఏమన్నా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందా? బరువులు ఏమైనా ఎత్తుడు, ఏమన్నా దెబ్బ తాకుడు? ఓకే, నెక్స్ట్. సార్ నమస్కారం. నమస్తే సార్. ఏమైంది వదిలు? సార్ ఆ రోజు రాలేదా సార్ అడ్డంబడి? అవును. అయితే నొప్పున్నా సార్, ఇంకా వాపు కూడా తగ్గుతలేదు. ఓకే ఓకే, ఆ రోజు మెడిసిన్స్ రాసిస్తే కదనే. అదే సార్, మీరు మెడిసిన్ రాసిలు కదా సార్, మెడిసిన్ మొత్తం వాడిండు, ఆ పట్టి కూడా గట్టిగానే కట్టి కొన్ని రోజుల వరకు మంచిగానే ఉన్నాడు సార్. మొన్న ఎందుకు ఇంట్లో ఉంటే అంత పిచ్చిలు ఎత్తాంది, ఏదో ఆలోచిస్తాడని బాయి మొక్కన పోతాను వేయండి సార్. పోయే వరకు మళ్ళీ ఏమైందో, ఇంటికి వచ్చినాక ఒక్కటే నొప్పి లేస్తాను అంటే సరే రేపు హాస్పిటల్ పోదామని వాళ్ళు తీసుకొచ్చిన సార్. నేను అన్నట్టు రెస్ట్ ఉండు అంటే కదనే వదిలేదు, నువ్వు మళ్ళీ అటు ఇటు తిరిగితే ప్రాబ్లం కదా. అది ఇప్పుడు వాపు తగ్గలేదు, దానికి మళ్ళీ ఆపరేషన్ పడుతుంది. ఒకవేళ బొక్క అటు ఇటు కదిలి ప్రాబ్లం అయితే తప్పే నొప్పి కదా. ఇక తగ్గిందని ఇక బయటికి వెళ్ళింది సార్. సరే, ఇంటి ముందర నడుతాను కదా, సరే అట్లా బాయికాడికి పోతానన్న కొంచెం రిలీఫ్ ఉంటాడు, ఇంట్లో ఉంటే ఏదేదో ఆలోచిస్తాడని అట్లా పోమని చెప్పిన సార్. మరి అది ఒకవేళ ఒకటి ఇట్లా ఫ్రాక్చర్ ఇట్లా అయితే తలకాయ నొప్పి కదా, నువ్వు ఏమైనా ఎక్స్రే తీసుకొని అవసరమైతే మరి సర్జరీ దాకపోతుంది. మరి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఏమైనా మందులతో ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా ఒకసారి ఎక్స్రే తీసుకుంటే బెటర్, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. సరే సార్, అది వాపోతుంది మరి, అది అవన్నీ చూసుకుంటాం. ఒక్కసారి ఎక్స్రే, ఆ తర్వాతనే డెసిషన్. నువ్వు కొంచెం రెస్ట్ ఉండాలి, అటు ఇటు తిరగొద్దు, చాలాసేపు నిలబడద్దు.
దాన్ని ఆ ఎర్రపట్టి చుట్టే కంప్లీట్ రెస్ట్లో ఉంది. పోతే ఈ ఎక్స్రే తీసుకున్నాక మాట్లాడతాం. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఎక్స్రేలో చూసిన తర్వాత దాని ప్రకారం మనం చేద్దాం. మరి అది ఎక్స్రే సర్జరీకి ఇట్లా పడుతుందో ఏదో చూద్దాం. ఓకే సరే సరే. అతను ఇగో ఈ మందులు కట్టి బిల్లు కట్టి ఏమన్నా డాక్టర్ అడ్మిట్ చేసిండా? అడ్మిట్ చేసిండు. అత్తమ్మ సిచ్యువేషన్ లో సివియర్ ఉంది అని చెప్పి తొందర అడ్మిట్ చేయాలమ్మా అంటే సరే మా ఆయన వచ్చినాక డబ్బులు కొట్టుకుని డాక్టర్ అడ్మిట్ చేయండి అని చెప్పిన. ఎంత కట్టమన్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఒక 50,000 అయితే కట్టమన్నాడు. మామయ్యకి ఎట్లుంది? ఏం చెప్పమంటే ఆ డాక్టర్ చూసిన కాలు వాపెక్కింది, సర్జరీ చేయాల్సి వస్తుంది కావచ్చు అంటాడు. సజ్జరా శంకర, అత్తమ్మకి ఇక్కడ ఇట్లా కూడా ఆయనకు అట్లా కూడా ఏంది ఒక్కటేసారి? నాకు పిచ్చిలేస్తాను, ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. ఆయనకు వద్దు వద్దు అంటే నొప్పి తక్కువైందని భయం మొక్కన పోయే ఆడ ఏమైందో ఏందో ఆ కాలు వాపెక్కింది. ఆయన ఎవరు చెప్పకుండా నిన్న సాయంత్రం నాతో చెప్పిండు కొంచెం నొత్తాంది రా పోయేద్దామని అంటే సరే అని వాళ్ళు తీసుకొద్దామని నేను డిసైడ్ అయినా. డాక్టర్ కూడా అత్తమ్మని మస్తు కోపం చేసిండు. నేను కోర్స్ వాడమంటే నువ్వు ఎందుకు వాడలేదమ్మా? ఇప్పుడు చూసినావా సిచ్యువేషన్ ఎంత సివియర్ ఉందో, డయాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అడ్మిట్ కావాలి. అది కూడా మేమేం చెప్పలేం, ఫస్ట్ అయితే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తుండు. అందుకే ఇక నువ్వు రాకముందే సరే అని చెప్పి అడ్మిట్ చేయించిన. ముందుగా పోయి ఒక 50,000 కట్టి ఆ మందులు అయితే రేపు నేను చెప్తాను అమ్మాయికి నేను చెప్పగలను. ఇప్పుడే అది చెప్తే టెన్షన్ పడుతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది. అర్థమైందా? నేనేం చెప్పా ఇప్పుడు గా పరిస్థితి మంచి లేదు, నేను గా ముచ్చట ఎందుకు చెప్తా? మరి ఇప్పుడు అక్కడ ఆపరేషన్ ఎవరు చేయించాలి, ఇక్కడ ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? ఏం అర్థమైతే లేదే. బాబు ఇక్కడే ఉన్నాడు, ఏమన్నా టాబ్లెట్లు అవి కావాలంటే కింది తీటలు కూడా ఇవ్వలేరు. ఎట్లా మా బాబుని రమ్మంటావా? ఫోన్ చేయన్నా? ఏదో నేను అరవింద్ గారికి ఫోన్ చేస్తా కానీ ఆయన అత్తడు ఉంటావా? వాడు అత్తే వాడు బాబు దగ్గర ఉంటాడు, నీ ఇక్కడ నన్ను ఉంటాడు. ఏమో కుప్పం మీద మరి అత్తడా రాడా? ఏమైంది, కళ్ళు తిరుగుతున్నాయా? నాకు మంచిగా అనిపించలేదు అంటే ఎట్లా అవుతాను. ఇక జ్యూస్ ఇట్లా తాగు పారాదు. సరే నేను బిల్లు కట్టగానే అమ్మాయి దగ్గర ఉండిపో. నువ్వు అట్లా చిన్నపోయి ఉండకు, నువ్వు టెన్షన్ పడితే నాకు టెన్షన్ అవుతుంది. మరి ఏంది పరిస్థితి అక్కడ బాబు ఇక్కడ అమ్మ? బాధపడకబ్బా, ఏం కాదు అంతే. ఏం చెప్తాం చెప్పు? ఆ దేవుడు ఇచ్చినప్పుడే కష్టాలు ఒక్కసారే ఇస్తాడు. అప్పుడు మావయ్యకి అట్లా కాకుండా ఇప్పుడు మంచిగా ఉండు. ఆయన ఆగనే ఆగడా, పని అని పని కోసం. ఏమేమో పైసలు వస్తాయని చెప్పి ఏమో మందులు బాగాలేదు. నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది. ఇది చూడు, ఏం కాదు అంతే, ఆ దేవుడు చూస్తాడు అంతా. వాళ్ళకి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. ఒకసారి అరవింద్ ఫోన్ చేసి రమ్మను, ఆయన మావయ్యని చూసుకుంటాడు. మనం ఇక్కడ అత్తమ్మని చూసుకుందాం. సరే నువ్వు అమ్మకి ఏం చెప్పకు. సరే, నువ్వు ఒక కోకోనట్ వాటర్ అని ఏమన్నా తాగి పోయి ఫస్ట్ ఇది బిల్లు కట్టి. సరే